అందరికి నమస్తే అండి. మన గార్డెన్ లాక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. ఈరోజు మన వీడియోలో మన గార్డెన్లో పూసిన రంగురంగుల పువ్వుల్ని మనం హార్వెస్ట్ చేసుకోబోతున్నాం. ఇక మనం డైరెక్ట్ వెళ్ళిపోదామని లేట్ చేయకుండా. ఇది నాటరక గులాబీ అండి. సంవత్సరం అంతా పూస్తూనే ఉంటుందన్నమాట. చూడండి, గుత్తులే అండి. చెట్టు నిండా పూలే ఉంటాయి. ప్రతిరోజు తెంపిన 20కి మించకుండా ఫ్లవర్స్ వెళ్తాయండి. అంత బాగా పూలుపుతాయి. మంచి సువాసనతో ఉంటాయండి నాటురక గులాబీలు. అయితే మన గార్డెన్లో ఒక 4 రకాల గులాబీలు ఉంటాయండి. ఆరెంజ్, రెడ్, ఎల్లో అండ్ ఈ నాటరకం పింక్ కలర్ అన్నమాట. అవి ఇంకా చిన్నగా ఉన్నాయి మొక్కలు కాబట్టి వాటిని చూపించట్లేదు. ఆల్రెడీ ఫ్లవర్స్ ఒక్కటో రెండో అలా విప్పుతూ ఉంటాయి. మేము పూజకు వాడుతూ ఉంటాం రెగ్యులర్గా. మన గార్డెన్లో చాలా రకాల పూల మొక్కలు ఉంటాయండి. అందులో ముఖ్యంగా కొన్ని రేర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట. కదమ్మ ఫ్లవర్ ప్లాంట్, రుద్రాక్ష ఫ్లవర్ ప్లాంట్, 2 రకాల సంపంగి ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటాయి. అలాగే బ్రహ్మకమలం కూడా ఉంటుంది మన దగ్గర. సో అవన్నీ కొంచెం రేర్ కలెక్షన్ కాబట్టి ఇంకొక వీడియో చేసుకుందాం మనం. కదంబ మొక్కకైతే ఆల్రెడీ చిన్నగా మొగ్గలు స్టార్ట్ అయినాయండి. నేను తొందరలో వీడియో చేస్తానండి. అది చాలా రేర్ కలెక్షన్ కదా, ఖచ్చితంగా ఒక సపరేట్ వీడియో చేసుకుందాం. మా గల్లీలో ఉన్న పూజ కోసం పూలు అడిగారండి, కాబట్టి వాళ్ళ కోసం నేను పూలు తెంపుతున్నాను. పూజ కోసం అన్నమాట. పూజ కోసం ఈ పూల హార్వెస్ట్. చెట్టు నిండా పూలు ఇప్పడం వల్ల నేను ప్రతిరోజు పూలు తెంపలేకపోతానండి. కాబట్టి అన్నీ రాలిపోతూ ఉంటాయి. చూడండి, జస్ట్ అలా పడితేనే మొత్తం రాలిపోతున్నాయి అన్నమాట. చాలా ఫ్లవర్స్ రాలిపోతాయండి. చెట్టుకి మొత్తం కింద మొత్తం పూల రెమ్మలే ఉంటాయి అన్నమాట. ఇలా రాలిపోయిన ఆ పూల కొమ్మలు ఉంటాయి కదండి, వాటిని వెంటనే కట్ చేసేసేయాలి. అలా కట్ చేయడం వల్ల అక్కడ న్యూ బ్రాంచెస్ వచ్చి కొత్త చిగుళ్ళు వచ్చి మళ్ళీ మనకు మొగ్గలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టి వెంటనే కట్ చేసేసేయాలి, వాటిని ఉంచకూడదు. చూడండి ఇంకెన్ని మొగ్గలు ఉన్నాయో. చెట్టు నిండా మొగ్గలే అండి. ఎన్ని రోజులు ప్రేమకు పెంచుకున్న పూల మొక్కలు ఇలా చెట్టు నిండా పూలిపితే చాలా ఆనందంగా ఉంటుంది కదండి. మన కష్టం వృధా పోలేదు, మన కష్టం వర్త్ అనిపిస్తుంది కదా. నాకు మొక్కలంటే చాలా ఇష్టం అండి. వాటిని చూసుకోవడం, పెంచడం, వాటికి ఎప్పటికప్పుడు నీళ్లు పట్టడం, అలాగే మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వడం, ఇవన్నీ నా డైలీ హ్యాపీనెస్లో ఒక భాగం అయిపోయాయి. ఇలా ఒక చిన్న మొక్క నాటి ఆ చెట్టు మనం పెంచి పెద్ద చేసిన తర్వాత ఇలా చెట్టు నిండా పూలిపితే సాటిస్ఫాక్షన్ నార్మల్గా ఉండదు కదండి, ఒక రేంజ్లో ఉంటుంది. అది మాటల్లో చెప్పలేము, అది ఫీల్ అవుతూనే తెలుస్తుంది అన్నమాట. ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేది. మనం ఎంత కాస్ట్ పెట్టి మార్కెట్లో పూలు కొన్నా ఈ ఆనందం దొరకదండి మనకు. అది మొక్క పెంచి పెద్దగా చేసి ఫస్ట్ ఫ్లవర్ హార్వెస్ట్ చేసినందుకే ఆ ఫీల్ తెలుస్తుంది. మన ప్రకృతి అమ్మ మనకు ఒక అందమైన గిఫ్ట్ ఏదైనా ఇచ్చింది అంటే అది ముఖ్యంగా ఈ ఫ్లవర్సే అండి కదా. ఎంత మన ప్రకృతిలో ఎంత రంగుల అందమైన ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఎంత సువాసనలు వెదజల్లే పూలు ఉంటాయి కదా. ఇది మనకు ప్రకృతి అమ్మ ఇచ్చిన ఒక వరం అండి, గిఫ్ట్ అన్నమాట. కొంతమంది నా ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి వాళ్ళ బాధ అంతా వెళ్ళగక్కుతూ ఉంటారనమాట. నాకు ఎలా ఉంది, నాకు అలా ఉంది, నాకు ఎంత పెయిన్గా ఉంది, నేను భరించలేకపోతున్నాను, నాకు లోన్లీ ఫీలింగ్ వస్తుంది, అసలు నాకు ఎవరితో మాట్లాడాలనిపించట్లేదు, నన్ను ఎవ్వరు అర్థం చేసుకుంటలేరు అని. ఎవరు అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది? ఎంత బాధ ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా, నీతో ఎవరు ఉన్నా, నీతో ఎవరు లేకపోయినా సరే, నువ్వు 4 మొక్కలు పెట్టి 4 మొక్కల్ని పెంచు. ఆ మొక్కలకి నీ కష్టం ఏంటి, నీ బాధ ఏంటి అనేది నువ్వు క్లియర్గా నువ్వు మొక్కతో మాట్లాడగలిగితే మొక్కలు అర్థం చేసుకుంటాయండి మనల్ని. మనుషుల బాధ సాటి మనుషులు అర్థం చేసుకోలేరేమో కానీ ఖచ్చితంగా మొక్కలు అర్థం చేసుకుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళ మీద చూపించే ప్రేమ మొక్కల మీద చూపించండి. మీరు ఎంత హ్యాపీగా ఉంటారో వాటి వల్ల మీకే అర్థమవుతుంది. మీలో చాలా రియలైజేషన్ అనేది వస్తుందండి. ఆ స్ట్రెస్ ఉండదు, కోపం ఉండదు, బాధ ఉండదు. మీకంటే ఒక ప్రపంచం ఏర్పడుతుంది. అసలు ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. మీరు ఒక న్యూ వరల్డ్ని క్రియేట్ చేసుకుంటారండి. నిజంగా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఒక్క మొక్కతో స్టార్ట్ చేయండి. మీరు ఒక గార్డెన్ తయారు చేస్తారు, మీరు ఒక గార్డెన్ మేకర్ అవుతారు. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎవరు మాట్లాడినా, ఎవరు మీతో ఉన్నా లేకపోయినా మన జీవితంలో మనమే సంతోషాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి.
ఎవరి వల్ల వచ్చే సంతోషం మనకు శాశ్వతం కాదండి. సంతోషం అనేది మనం క్రియేట్ చేసుకొని మనలోనే మనం వెతుక్కుంటే అది మనకు పర్మనెంట్ అవుతుంది. మనం కూడా ఈ పువ్వుల్లాగా రోజు హ్యాపీగా ఉండొచ్చు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఫ్లవర్స్. సెంటు మల్లి, కాస్మోస్ ఫ్లవర్స్ 2 టైప్స్, అలాగే పింక్ రోజ్ ఫ్లవర్స్. ఇది మన హార్వెస్ట్. ఇంకా బొచ్చని మొగ్గలు ఉన్నాయండి చూడండి. అయితే ఇలా ఏ రకం పూల మొక్కలకైనా చెట్టు నిండా పూలు ఇప్పాలి, సంవత్సరం అంతా పూలు ఇప్పాలి అంటే ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకొని మొక్కకి ఇవ్వండి. ముందుగా ఒక బకెట్కు 20% నీళ్ళు తీసుకొని అందులో 1 కప్పు పుల్లని మజ్జిగ, 4 టేబుల్ స్పూన్ల శనగపిండి, 4 టేబుల్ స్పూన్ల బెల్లం తురుము వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 గుప్పెళ్ళంతా కంపోస్ట్ వేసుకోవాలండి. మేక ఎరువైన ఆవు ఎరువైన కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగంతా ఇందులో మస్టర్డ్ కేక్ కూడా వేసేసుకొని బాగా కలిపేయాలి. మంచిగా కలిపేసుకొని ఒక కాటన్ క్లాత్ వేసేసుకొని నీడకు ఒక 2 రోజుల పాటు పక్కన పెట్టాలి. 2 రోజుల తర్వాత ఇలా బాగా ఫర్మెంట్ అయిపోతుందండి. చూడండి మొత్తం నురుగొచ్చేసింది, పులిసిపోతుంది అన్నమాట. ఇలా బాగా ఫర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఖచ్చితంగా మనము 20%కు ఇంకొక 20% వాటర్ ఇందులో డైల్యూట్ చేయాలండి. ఖచ్చితంగా డైల్యూట్ చేయాలి. ఇలా డైరెక్ట్ మొక్కలకు అస్సలు ఇవ్వకూడదు. ఫర్టిలైజర్లో నైట్రోజన్, పొటాష్, అలాగే కాల్షియం ఇలా మొక్కలకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. కాబట్టి మొక్క హెల్తీగా ఫాస్ట్గా పెరగడమే కాకుండా మనకు చెట్టు నిండా పూలు ఇవ్వడానికి సహాయం చేస్తుంది. తొట్లలో ఉన్న మొక్కలకైతే ఒక మొక్కకు ఒక హాఫ్ జగ్గిస్తే సరిపోతుందండి. పెద్ద మొక్కలకైతే ఒక జగ్గిస్తే సరిపోతుంది. కానీ నేలలో పెరట్లో ఉన్న మొక్కలకైతే 2-3 జగ్గులు ఇచ్చినా ఏం పర్వాలేదన్నమాట. మొక్క సైజుని బట్టి ఇవ్వాలి. అయితే సమ్మర్లో మాత్రము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు ఈవినింగ్ టైంలో ఇవ్వాలండి. మిగతా రెయిన్ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ ఇచ్చేటప్పుడు మార్నింగ్ టైం ఇవ్వాలి. ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు పూల మొక్కలు ఎండ తగిలేలాగా పెంచితేనే మొక్కలు హెల్తీగా పెరుగుతాయి. మనకు ఫ్లవర్స్ కూడా ఎక్కువగా పూస్తాయి. కాబట్టి ఎండలోనే పెంచడానికి ట్రై చేయండి. అలాగే టైం టు టైం నీళ్ళు ఇస్తే సరిపోతుంది. అలాగే మనము ఒక 2-3 నెలలకు ఒక్కసారైనా పైన చిన్న చిన్న ఒక 1-2 ఇంచెస్ అలా ప్రూనింగ్ చేస్తూ ఉండాలండి పూల మొక్కలకు. అప్పుడు కొత్త బ్రాంచెస్ వచ్చి కొత్త చిగుళ్ళు పుట్టి మనకు మొగ్గలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన హార్వెస్ట్. అయితే నచ్చింది కదా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. అలాగే మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియా స్టెప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.